సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామ శివారులో ఉన్న ఇది పుల్లూరు బండ అంటారు. మాఘ అమావాస్య సందర్భంగా ఇక్కడ 4 రోజులు జాతర సాగుతుంది. అయితే 4వ రోజు వెళ్ళడం వల్ల ఇక్కడ జనాలు చాలా రద్దీ తక్కువగా ఉంది. మొదటి 3 రోజులు అయితే చాలా ఎక్కువగా వస్తారు. ఈ బండపై నుంచి కిందికి వ్యూ. ఈ బండ దాదాపుగా ఒక 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు తెలియదు. కానీ బండపైకి ఇది పాత దారి. ఇది కొత్తగా ఆలయం దగ్గరికి సీసీ రోడ్డు కూడా వేసారు. అటు నుంచి అయితే ఫోర్ వీలర్ 2 వీలర్ కూడా దగ్గర దాకా వెళ్ళచ్చు. ఇటు నుంచి నడుచుకుంటూ పోతే కూడా బాగానే ఉంటుంది. పైన కనిపిస్తున్నాయని దుకాణాలు జాతర సందర్భంగా ఏర్పాటు చేస్తారు. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది వస్తారు ఇక్కడికి. పుల్లూరు బండ జాతర అంటే చాలా ఫేమస్ సిద్దిపేట సమీపంలో. ఈ దుకాణాలు ఇవి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ పైనుంచి కింది చూస్తే పచ్చటి పొలాలు కనిపిస్తాయి. వ్యూ బాగుంటుంది. ఈ గుండం ఇది. మాఘ అమావాస్య రోజు ఇక్కడ స్నానాలు చేస్తారు. ఈ గుండంలో స్నానాలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఇది చాలా లోతు ఉంటుంది. ఇక్కడ 9 తాటి చెట్ల హైట్ ఉంటుందని అంటారు. ఎప్పటికీ లోపలైతే నీళ్ళు ఉండడం వల్ల ఏర్పడది. మధ్యలో లోతు ఎక్కువగా ఉంటుంది. చుట్టూ రైలింగ్ వేసారు, అటు ఎవరు పోకుండా, భక్తులు ఎవరు పోకుండా. ఇది ఆలయంలోకి వెళ్ళే దారి. స్వయంభూగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇది. చాలా చరిత్ర ఉంది దీనికి. నాకు తెలిసి దాదాపుగా ఒక 50 సంవత్సరాల కిందనే ఏర్పడి ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ అయి ఉండొచ్చు. కానీ ఈ ఆలయం ప్రధాన ద్వారం. ఇక్కడ ఇది ఉత్తర ద్వార దర్శనం. ఇక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనం కూడా చేస్తారు. ఈ ద్వారం అదే. ఇక్కడ హోమం సందర్భంగా ఏర్పాటు చేసేది ఇది హోమం. ఈ ఉత్సవ విగ్రహం ఇది. ఇక్కడ ఈ 3 రోజులు హోమం జరిగింది. ఇక్కడ జాతర సందర్భంగా హోమం నిర్వహించారు. ఈ ఆలయంలోని విగ్రహం ఇది. స్వయంభూగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ నుంచి త్రికుటేశ్వర ఆలయం దారి ఇది. ఇవన్నీ దుకాణాలు బండపైన. ఈరోజు కూడా భక్తులు బాగానే మంది వచ్చారు. సండే కాబట్టి రష్ ఉన్నారు. స్వీట్ షాపులు, బొమ్మల దుకాణాలు. ఇక్కడ ఆలయం బండపైన ఉన్న విగ్రహం ఇది. బండపైన చెక్కిరి ఇది, కానీ సగం విగ్రహమే ఉన్నది. ఇది ఏందనేది చరిత్రకారులకే తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక బండపైన కూడా నాగబంధం లెక్క 2 పాములు ఇట్లా ఆడినట్టుగా ఉన్న ఒక శిల ఉన్నది. అది చూపిస్తాను మీకు.
సహజ అక్కడ ఎప్పుడో చెక్కి ఉంటుంది ఇది, కానీ దీన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పడి ఉన్నది. ఇది త్రికూటేశ్వర ఆలయం. ఇది పురాతన ఆలయం. ఇది ఆలయ ఆవరణ. ఇది ఆలయంలోకి వెళ్ళే దారి. ఇది కూడా పురాతన విగ్రహమే ఉన్నది. ఇక్కడ శివలింగం. బయటకు ఇట్లా నుంచి ముందర దారి. ఇది బయట నుంచి త్రికూటేశ్వర ఆలయం. ఇది పైనుంచి వ్యూ. కిందికి అక్కడ పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. పెద్ద బండ. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నది. చాలా హైట్ పైన ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే అన్ని తాడి చెట్లు, పొలాలు కనిపిస్తాయి. అక్కడ దూరంగా కనిపించేది ప్రధాన ఆలయం గోపురం. మనం దర్శనం చేసుకుని వచ్చినాం కదా, ఇటు బయట నుంచి వ్యూ. కళ్యాణ మండపం పక్కన కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేశారు.